సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఇనీషియల్గా మనకి మూడు టు డూ లిస్ట్ ఉన్నాయి. దీంట్లో బ్రష్ టూత్ని డిలీట్ చేసినప్పుడు బ్రష్ టూత్ వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఈట్ బ్రేక్ఫాస్ట్ క్లిక్ చేస్తే ఈట్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ బ్రష్ టూత్ అనేది రీఅపియర్ అయింది. అంటే ఏంటి, ఈ డిలీట్ అనేది సరిగ్గా వర్క్ కావట్లేదు ఫంక్షనాలిటీ. సో దీన్ని అనలైజ్ చేయడానికి ఏం చేద్దాము అంటే ఫస్ట్ డిలీట్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఎప్పుడైతే డిలీట్ పైన క్లిక్ చేసినామో ఇక్కడ ఈవెంట్ వస్తుంది. ఈ ఈవెంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే టార్గెట్ ఎప్పుడైతే టార్గెట్ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ నేమ్ అనేది బటన్ అయినప్పుడు, అంటే మనకు బటన్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే దానికి డేటా టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ నుంచి ఒక వాల్యూ తీసుకొచ్చుకుంటున్నాం. ఓకే, సో ఇది ఎక్కడ మనం అప్లై చేస్తున్నాం, ఎక్కడైతే కొత్తగా మనం ఎల్ఐని యాడ్ చేస్తున్నామో అక్కడ మనము ఈ డేటా అట్రిబ్యూట్ని యాడ్ చేసి మనము ఏదైతే ఇన్పుట్లో వాల్యూని మనము ఎంటర్ చేస్తున్నామో అది ఇక్కడ అప్లై చేస్తున్నాము మనం. సో మనకేమవుతుంది, ఈ అట్రిబ్యూట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ టెక్స్ట్లో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే ఈ అనిమల్స్తో ఫిల్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటి, ఈ అనిమల్స్లో ఇప్పుడు బ్రెస్ట్ టూత్ అనేది ఉంది. అంటే ఫస్ట్ మనం బ్రెస్ట్ టూత్ని అయితే ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఈ ఫిల్టర్ రన్ అయినప్పుడు ఫస్ట్ లూప్లో బ్రెస్ట్ టూత్ అని వస్తుంది. అంటే ఈ ఐటెం యొక్క వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ లూప్లో వచ్చేసరికి బ్రెస్ట్ టూత్ అనేది అవుతుంది అన్నట్టు. బ్రెస్ట్ టూత్ అయినప్పుడు బ్రెస్ట్ టూత్ నాట్ ఈక్వల్ టు టెక్స్ట్. టెక్స్ట్ ఏమవుతుంది, మనం ఫస్ట్ ఇది బ్రెస్ట్ టూత్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా బ్రెస్ట్ టూత్ అవుతుంది. అంటే ఇవి రెండు నాట్ ఈక్వల్ టు అయినప్పుడు, అంటే ఇవి రెండు నాట్ ఈక్వల్ టు అయినప్పుడు మాత్రమే మనకి ఈ ఫిల్టర్ అనేది వాటిని తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. యాక్చువల్గా మనకి ఫస్ట్ బ్రెస్ట్ టూత్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఆ సేమ్ ఉన్న వాల్యూని తీసుకోకుండా డిఫరెంట్ ఉన్న వాల్యూని తీసుకుంటుంది కదా. సో సెకండ్ వాల్యూ ఏముంది మనకి ఇక్కడ, ఈట్ బ్రేక్ఫాస్ట్ ఉంది. అయితే ఈట్ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటుంది. ఎందుకు అంటే అది టెక్స్ట్కి నాట్ ఈక్వల్ టు కాబట్టి దాన్ని మనకు ఫిల్టర్ చేసి మనకి ఇస్తుంది. తరువాత సెకండ్ రైడ్ సైకిల్, అది కూడా టెక్స్ట్కి నాట్ ఈక్వల్ టు కాబట్టి మనకి ఫిల్టర్ అయిపోతుంది. జాఫర్ ఇక్కడ ఇండెక్స్ బేస్డ్ తీసుకోవచ్చు. అది నేను టెస్ట్ ఆర్ ఇండెక్స్ రెండు కలిపి తీసుకుంది, అట్లా చేయొచ్చు కదా. అంటే ఇండెక్స్ తీసుకోవడానికి మనకు టెస్ట్ అవక అండ్ ఇండెక్స్ తీసుకుంటాం కదా ఫిల్టర్స్ లో, ఐటమ్ దాని పక్కన ఇండెక్స్ అని తీసుకొని ఓకే, ఓకే సార్, తీసుకొని ఇప్పుడు తీసుకుంటాము. ఆ రెండు సమానమైనప్పుడే అప్పుడు డిలీట్ అవ్వాలి. ఇఫ్ నాట్ ఈక్వల్ అయినప్పుడు అట్లా 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 రాదా? అయితే ఇక్కడ మనకి ఇండెక్స్ ఉంటుంది కదా సార్. ఇండెక్స్ అనేది ఏంటి, ఇంటిజర్ కదా మనకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఐ తీసుకున్నా అనుకోండి, ఐ మీన్స్ ఇండెక్స్. ఇప్పుడు నా ఐటెంకి బదులుగా ఐ అని పెట్టా అనుకోండి, యాక్చువల్గా అంటే బోత్ బో రెండు చెక్ చేయాలని. రెండు చెక్ చేయలేం సార్. ఎందుకు అంటే మనకి ఈ ఈ డేటా టెక్స్ట్ నుంచి మనకు వచ్చేది టెక్స్ట్ మాత్రమే వస్తుంది, ఇండెక్స్ రాదు. ఓకే, ఇండెక్స్ రాదు కాబట్టి మనము చేయలేము అట్లా. సో ఓకే చెప్ప. మనకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఇండెక్స్తో కంపేర్ చేయకుండా మనం ఈ ఎవ్రీ అరేలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని మనము కంపేర్ చేస్తున్నాం మనం. సో ఎవ్రీ ఎలిమెంట్లో ఏముంటుంది మనకి, ఫస్ట్ ఎలిమెంట్లో వచ్చేసి ఇక్కడ బ్రష్ టూత్ ఉంటుంది కాబట్టి అది కంపారిజన్ జరుగుతుంది మనకి. కాబట్టి ఇక్కడ మనకి ఇండెక్స్ని యూజ్ చేసే స్కోప్ లేదు మనకి ఇక్కడ. ఎప్పుడైతే ఇండెక్స్ని యూజ్ చేసే స్కోప్ ఉంటే ఒకవేళ అప్పుడు మనం ఇండెక్స్ని వాడుకుంటాం, లేక స్కోప్ లేదు కాబట్టి ఇండెక్స్ని వాడుకోవట్లేదు. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తా అంటే ఐటమ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ బ్రష్ టూత్ అవుతుంది కదా. ఇదేంటిది, ఇది ఫస్ట్ లూపు. ఓకే, ఫస్ట్ లూప్లో నాట్ ఈక్వల్ టు. అయితే మీకు నాట్ ఈక్వల్ టు కన్ఫ్యూజన్ అయితే మనం ఇంకొక పని చేద్దాము. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్ అయితే ఇది వదిలేసేసి దీనికి బదులుగా ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్,
ఓకే, ఎల్స్ అయినప్పుడు రిటర్న్ ఐటమ్ అంటున్నా. ఇక్కడ నేను ఫస్ట్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ లూప్లో మనం ఏమంటున్నాము అంటే త్రిబుల్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది, మనం ఒకవేళ డిలీట్ అనేది బ్రష్ టూత్ పైన క్లిక్ చేస్తే ఇదే వస్తుంది. అంటే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇదే వస్తుంది. అంటే అల్టిమేట్గా ఏంటి అంటే ఇక్కడ ఐటమ్ అనే ఈ దీంతోని మనకి ఈ స్ట్రింగ్ తోని రీప్లేస్ అయిపోతుంది జావా స్క్రిప్ట్లో. ఈ టెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ బ్రష్ టూత్తోని రీప్లేస్ అయిపోతాయి ఈ స్ట్రింగ్తో. అప్పుడు ఈ రెండు టెక్స్ట్లు కంపారిజన్ జరుగుతాయి. కంపారిజన్ జరిగినప్పుడు ఏంటి, ఇవి రెండు కూడా సేమ్ కదా. సేమ్ అయినప్పుడు ఏంటిది అంటే ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇందులోకి వెళ్ళిపోయి నేను ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయట్లే. యాక్చువల్గా ఏంటి అంటే ఫిల్టర్లో ఏంటి అంటే మనం రిటర్న్ చేసినాం అనుకోండి వాల్యూ, ఆ రిటర్న్ చేస్తే ఏమవుతుంది అంటే ఫిల్టర్డ్ యానిమల్స్లోకి ఆ వాల్యూ అనేది వస్తుంది. రిటర్న్ చేస్తే, రిటర్న్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా బ్రష్ టూత్ అనే వాల్యూ అనేది ఈ ఫిల్టర్ యానిమల్స్లోకి రాదు నేను రిటర్న్ చేయకపోతే. సో కాబట్టి ఇక్కడ నేను రిటర్న్ చేయట్లేదు కాబట్టి సమానం ఉన్నప్పుడు నేను రిటర్న్ చేయ కాబట్టి ఇందులోకి రాదు వాల్యూ అనేది. తర్వాత ఏమవుతుంది మనకి సెకండ్ లూప్లో ఏం జరుగుతుంది, సెకండ్ లూప్లో ఐటమ్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏముంది పైన ఈట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఉంది. ఈట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఉంది ఇక్కడ. సో ఈట్ బ్రేక్ఫాస్ట్ నుండి నేను ఏమంటున్నా త్రిబుల్ ఈక్వల్ టు టెక్స్ట్. అయితే మనకేమవుతుంది అంటే సెకండ్ లూప్, ఇది మీనింగ్ ఇది కాదు, రాంగ్ అవుతుంది. ఓకే, సెకండ్ లూప్లో మనకేమవుతుంది సెకండ్ వాల్యూని తీసుకుంటుంది కదా. అయితే మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే ఈ ఇండెక్స్ వచ్చేసి 0 కింద తీసుకుందాం. ఇక్కడ ఇది 0 కదా మనకి ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ వచ్చేసి 1. అంటే ఏంటి ఫస్ట్ లూప్లో ఈ ఐటమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, 0 నుంచి వస్తుంది. 0లో ఏముంది మనకి బ్రష్ టూత్ అనేది ఉంది కదా. కాబట్టి బ్రష్ టూత్ అనేది దీంతో కంపారిజన్ అనేది జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఇండెక్స్ వాల్యూ 1 అన్నప్పుడు ఏదో వస్తుంది మనకి. యాక్చువల్గా 1 ఎక్కడుంది, 1 మనం ఇది కిందికి తీసుకొచ్చి పెట్టుకుందాం రెఫరెన్స్కి, ఊకే పైకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సో ఇందులో ఇండెక్స్ వాల్యూ 1 అంటే ఏంటి, మనకు వచ్చే వాల్యూ ఇది కదా. అంటే ఇప్పుడు సెకండ్ లూప్లో ఐటమ్ వాల్యూ ఐటమ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకే, అప్పుడు నేను ఏమంటున్నా అంటే త్రిబుల్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటూ. యాక్చువల్గా ఏంది మనం ఇంకా ఈ టెక్స్ట్ వాల్యూ అనేది చేంజ్ కాదు. ఒకసారి టెక్స్ట్ వాల్యూ అనేది బ్రష్ టూత్ ఉన్నప్పుడు బ్రష్ టూతే ఉంటుంది, ఇక మళ్ళీ మారదు. దీని వాల్యూ బ్రష్ టూత్. ఎందుకు, మనం బ్రష్ టూత్ పైన డిలీట్ చేసినప్పుడు దాని వాల్యూ అనేది బ్రష్ టూత్ అవుతుంది కాబట్టి. అంటే ఈ లూప్ అనేది రన్ అయిన ప్రతి ఒక్క అరే యొక్క ఎలిమెంట్కి రన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లూప్లో బ్రష్ టూత్ ఈజ్ ఈక్వల్ టు బ్రష్ టూత్ అయింది, ఓకే సమానము. మనం ఏం చేస్తున్నాము, అది ఈక్వల్ అయినప్పుడు మనం ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయట్లేదు. తరువాత సెకండ్ లూప్ అయినప్పుడు ఏం చేస్తున్నాము, సెకండ్ లూప్లో మన ఎలిమెంట్ ఏమొచ్చింది, ఎలిమెంట్ టెక్స్ట్ అనేది ఈట్ బ్రేక్ఫాస్ట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఏంది మనకు టెక్స్ట్ మారిందా, ఇంకా మారలేదు కదా, అదే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఈట్ బ్రేక్ఫాస్ట్ బ్రష్ టూత్ రెండు సమానమా, కాదు కదా. కానప్పుడు ఏంటి అంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, రెండు సమానం కాదు కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్యారంథీసిస్లో ఉన్నది ఫాల్స్ అవుతుందో అది ఎల్స్ కండిషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇఫ్ మీనింగ్ ఏంటి, ఇది ట్రూ అయితేనే ఈ కండిషన్ లోపలికి వెళ్ళు.
ఈ కండిషన్ లోపలికి వెళ్ళు అని అర్థం. ఇది ట్రూ కాకపోతే ఏంటి, ఇందులోకి వెళ్ళని అర్థం. అయితే ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, రిటర్న్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం ఒక ఒక ఐటమ్ని ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నామో అది ఫిల్టర్డ్ యానిమల్స్లో యాడ్ అయిపోతుంది. ఓకే, అదే విధంగా మనం ఇప్పుడు సెకండ్ లూప్కి వెళ్దాం. సారీ, థర్డ్ లూప్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మళ్ళీ ఐటమ్ ఏమవుతుంది, ఇండెక్స్ 2లో ఏముంది, 0 1 2 రైట్ సైకిల్ అనేది ఉంది. ఓకే, రైట్ సైకిల్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, దీనికి కండిషను త్రిబుల్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇంకా టెక్స్ట్ వాల్యూ ఇంకా చేంజ్ కాలేదు, ఎందుకంటే మనం ఇప్పటి వరకు మనకి ఒకటేసారి ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. మనము మళ్ళీ వెళ్ళి సెకండ్ తర్వాత మళ్ళీ డిలీట్ అనేది ఇంకా క్లిక్ చేయలేదు. ఇంకా మనం ఓన్లీ బ్రష్ టూత్నే క్లిక్ చేస్తేనే ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్రష్ టూత్ అవుతుంది. ఇప్పుడు బ్రష్ టూత్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, రైట్ సైకిల్ ఈజ్ ఈక్వల్ బ్రష్ టూతా కాదు, కానప్పుడు ఏమవుతుంది, ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. ఎల్స్ కండిషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, రిటర్న్ అవుతుంది. అంటే రిటర్న్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ రైట్ సైకిల్ కూడా ఈ ఫిల్టర్ యానిమల్స్లోకి యాడ్ అయిపోతుంది. అంటే మనకి ఈట్ బ్రేక్ఫాస్ట్, రైట్ సైకిల్ ఈ రెండు కూడా మనకి ఈ ఫిల్టర్డ్ యానిమల్స్లోకి ఏమవుతున్నాయి, యాడ్ అయిపోతున్నాయి. ఏది యాడ్ కావట్లేదు, బ్రష్ టూత్ అనేది యాడ్ కావట్లేదు. ఎందుకు యాడ్ కావట్లేదు, మనమే యాడ్ చేయట్లేదు. ఎందుకు, మనము యాక్చువల్గా ఏం చేయాలనుకుంటున్నాం, బ్రష్ టూత్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అది డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ రిటర్న్ చేయట్లే. ఓకే, రిటర్న్ చేయకుండా మిగతావి రిటర్న్ చేస్తున్నాం. ఎందుకు, మనకి యూఐలో ఏదైతే డిలీట్ అయిందో అది మాత్రం కనిపించదు, మిగతాయి కనిపించాలి. కాబట్టి మనకి ఇప్పుడు మిగతాయి కనిపిస్తున్నాయి. ఎందుకు, ఫిల్టర్డ్ యానిమల్స్లో మనకి ఈట్ బ్రేక్ఫాస్ట్, రైట్ సైకిల్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. సో ఆ వచ్చిన వాటిని మనం ఏం చేస్తున్నాం, తీసుకొచ్చి రెండర్ లిస్ట్లోకి పంపిస్తున్నాం. ఈ రెండర్ లిస్ట్ ఏం చేస్తుంది, బేసిక్గా వచ్చిన వాల్యూస్ని వచ్చిన వాల్యూస్ని ఇది లూప్ చేసి మనకి యూఐలో యూఐలో యాడ్ చేసేస్తుంది. సో బేసిక్గా ఇది జరుగుతుంది. అయితే ఇదేమో మనము బ్రష్ టూత్ పైన చేసినప్పుడు పని కదా. సో మనం ఒకవేళ ఇప్పుడు మనము ఈట్ బ్రేక్ఫాస్ట్ పైన వేసినాం అనుకోండి. ఓకే, బ్రష్ టూత్ పైన వేసినాం, వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఈట్ బ్రేక్ఫాస్ట్ పైన చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఈ డాట్ టార్గెట్ వస్తుంది. టార్గెట్ వచ్చిన తర్వాత ట్యాగ్ నేమ్ వస్తుంది. ట్యాగ్ నేమ్ బటన్ వేస్తే సేమ్ కాబట్టి ఇది కండిషన్ పాస్ అవుతుంది. పాస్ అయితే ఈ 38 లైన్కి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఈ బ్రష్ టూత్ ఏమవుతుంది, దీని వాల్యూ ఇప్పుడు బ్రష్ టూత్ వాల్యూ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయి ఇప్పుడు ఈట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఓకే, ఈట్ బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మనం ఫ్రెష్గా ఫిల్టర్డ్ యానిమల్స్ని మనం ఫ్రెష్గా క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. యానిమల్స్ ఉంది కదా, యానిమల్స్ అన్ని తెచ్చుకుంటున్నాం. ఎక్కడో యానిమల్స్ అనేటివి, అంటే ఈ యానిమల్స్ని మళ్ళీ మనకు యానిమల్స్లో 3 ఉన్నాయి కదా. కానీ మనకు యాక్చువల్గా ఏంటి, ఆ, మన ఏది ఫ్రంట్ ఎండ్ ప్రకారము, అంటే బ్రౌజర్ ప్రకారము బ్రష్ టూత్ అనేది ఉండొద్దు ఈ అరేలోనే కదా, కానీ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే ఈ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత కూడా మనము సెకండ్ టైము ఈట్ బ్రేక్ఫాస్ట్ని మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, యానిమల్స్నే తీసుకుంటున్నాం. కానీ ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ చేసిన వాల్యూస్ని మనము ఫిల్టర్ యానిమల్స్లో పెడుతున్నాం తప్ప ఈ ఒరిజినల్ యానిమల్స్లో అప్డేట్ చేయట్లే. అయితే ఏం చేస్తున్నాం, ఎవ్రీ టైం డిలీట్ చేసినప్పుడు మనము ఈ 3 ఎలిమెంట్స్ ఉన్న అరేతోనే ఫిల్టర్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి ఇష్యూ జరుగుతుంది. సో అలా ఇష్యూ జరగద్దు అనుకుంటే ఇలా ఫిల్టర్డ్ యానిమల్స్ అనేది పెట్టకుండా మనం వచ్చిందని మళ్ళీ యానిమల్స్ లోకి అప్డేట్ చేయాలి, అరేలోకి. ఇదే యానిమల్స్ లోకి మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ అరేలోకి పుష్ చేయాలి వచ్చిన వాల్యూస్ ని. ఇట్లా కొత్త అరేని క్రియేట్ చేయకుండా ఈ పాత అరేని మనము అప్డేట్ చేసేయాలి.
సో దట్ ఏమవుతుంది, ఈ యానిమల్స్లోనే మనం బ్రెస్ట్ టూత్ డిలీట్ చేసినప్పుడు బ్రెస్ట్ టూత్ వెళ్ళిపోయి ఇవి రెండే ఉంటాయి. అప్పుడు మనకి మనం ఈ ఈట్ బ్రేక్ఫాస్ట్ని డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది, యానిమల్స్లో రెండే ఉంటాయి కాబట్టి ఈ రెండే కంపారిజన్ జరుగుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలి, నాకు ఈ ఫిల్టర్ యానిమల్స్ బదులు నేను ఏం చేస్తా అంటే ఇది కొత్తగా డిఫైన్ చేయను, ఇక ఇదే వాడుకుంటా. అంటే ఏం చేస్తున్నాం, ఒరిజినల్ అరేనే మనము అప్డేట్ చేస్తున్నాం కొత్తగా క్రియేట్ చేయకుండా. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, సేవ్ చేసి ఇప్పుడు నేను ట్రై చేస్తాను. బ్రెస్ట్ టూత్ క్లిక్ చేస్తున్నా. ఓకే, మనం ఏం చేసినాము అంటే ఈ రెండర్ లిస్ట్లో ఈ ఫిల్టర్ యానిమల్స్లో అనేది లేదు కాబట్టి ఇది పంపించాలి. ఇప్పుడు మనం ఇదే సేవ్ చేసి ఇప్పుడు నేను బ్రెస్ట్ టూత్ పైన క్లిక్ చేస్తున్నా, వెళ్ళిపోయింది. ఈట్ బ్రేక్ఫాస్ట్ పైన క్లిక్ చేస్తున్నా, వెళ్ళిపోయింది. రైట్ సైకిల్ పైన క్లిక్ చేస్తున్నా, వెళ్ళిపోయింది. అంటే ఏం చేస్తున్నాం, మనం ఒరిజినల్ అరేలో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ని మనము ఫిల్టర్ అవుట్ చేసేస్తున్నాం. ఏదైతే మనం డిలీట్ చేస్తున్నామో దాన్ని మనము రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసేసి మిగతా వాటిని మనము ఈ ఒరిజినల్ అరేలో అట్లనే ఉంచేస్తున్నాం అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. సో దీనివల్ల ఏంటి, మనకి ఇప్పుడు డిలీట్ ఆప్షన్ అనేది క్లియర్గా వర్క్ అయింది. ఓకే, సో తర్వాత ఇంకొకటి చెప్పుకొని ఆపేద్దాము. యాడ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కావాలి, ఇన్పుట్లో ఉన్నది క్లియర్ అయిపోవాలి. మనం ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ యాడ్ బటన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎప్పుడైతే అక్కడ తర్వాత ఇన్పుట్ వాల్యూ ఎంటర్ చేసేసుకుంటే అయిపోయింది, వన్స్ వాల్యూ గెట్టిన అయిన తర్వాత. అంతే అంతే సింపుల్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ యానిమల్స్లోకి దీన్ని పుష్ చేసుకుంటామో, పుష్ చేసుకున్న తర్వాత మనకి ఆ వాల్యూతో పని లేదు కదా, వాల్యూతోని పని లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, మళ్ళీ తీసుకొని రీసెట్ అనే ఏమన్నా ఆప్షన్ ఉంటుందా? రీసెట్ అనే ఆప్షన్ కాదు కానీ ఓకే నేను చెప్తాను. రీసెట్ ఆప్షన్ ఉంటుంది యాక్చువల్గా మన ఫామ్కి, మనం ఫామ్ వాడాలి దానికి. ఓకే, నేను ఇలా ట్రై చేస్తాను, దాని తర్వాత మనం ఏం చేద్దామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏదైతే వాల్యూ మనకి ఉందో ఇప్పుడు నేను టైప్ చేసి యాడ్ క్లిక్ చేస్తుంది. ఎందుకు అంటే మనము ఈ ప్రాపర్టీతోని వాల్యూని గెట్ కూడా చేసుకోవచ్చు, మనం అసైన్ కూడా చేయొచ్చు. కానీ జాఫర్ మనం ఇదే ఎందుకు వాడట్లేదు, ఇదే వాడుకోవచ్చు కదా అంటే, కదా అప్పుడు విషయం ఏంటి అంటే అదే వాడుకోవచ్చా అంటే దీన్ని మనం ఏం చేయాలి, కాన్స్టెంట్కి మనం అసైన్ చేయలేము కదా. ఇన్పుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్ అంటే మనం కాన్స్టెంట్ వేరియబుల్కి మళ్ళీ అసైన్ చేయలేము. దేనికి అసైన్ చేయొచ్చు, మళ్ళీ లెట్కి అసైన్ చేయొచ్చు కదా. ఎస్, కాన్స్టెంట్ చేస్తాం. ఇప్పుడు మనం నేను క్లిక్ చేస్తా, యు ఆర్ నాట్ క్లిక్, సంథింగ్ ఇస్ దేర్. ఓకే, ఈ రకం కూడా పని చేయట్లేదు అంటే అండ్ సంథింగ్ వన్ మోర్ ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, మనం ఏమి ఎంటర్ చేయనప్పుడు యాడ్ బటన్ పని చేయకూడదు, మనం టెస్ట్ టైప్ చేసినప్పుడు యాడ్ బటన్ పని చేయాలి. చేద్దాం సార్, ఇందులోనే చేద్దామా సార్, నెక్స్ట్ చేద్దామా? అదే నెక్స్ట్ చేద్దాం, ఫస్ట్ ఈ రోజు ఇచ్చేసేసి ఓకే, అయితే మళ్ళీ అది నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి ఇది ఎందుకు పని చేయట్లేదు అంటే మనము వాల్యూని తెచ్చుకుంటున్నాం కదా, ఇలా తెచ్చుకోకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రమే తెచ్చుకుందాం. అంటే కాన్స్టెంట్లో ఇన్పుట్ ఎలిమెంట్ మాత్రమే తెచ్చుకుందాము. వాల్యూ మనం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వాల్యూని తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం జరుగుతుంది. ఇలా కాకుండా ఇలానే తెచ్చుకొని ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్కి ఇన్పుట్ ఎలిమెంట్ ఓకే, మనం దీన్ని లెట్ ఉంచుకోవచ్చు. డాట్ వాల్యూ కూడా డాట్ అంటే వాల్యూ ఎక్కడి నుంచి కావాలి, ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఇన్పుట్ ఎలిమెంట్కి మళ్ళీ
ఈ ప్రాపర్టీని యాక్సెస్ చేయొచ్చు. చేసి ఇప్పుడు మనం ఇక మనకు ఇదిగా కాన్స్టెంట్ ఉన్నా పర్లేదు. ఓకే, క్లియర్ అయిపోయింది. సో ఇంత ముందుకు ఎందుకు రాలేదు అంటే మనము ఇది ఎలిమెంట్ యాక్చువల్గా. ఓకే, ఇది ఎలిమెంట్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎలిమెంట్తో పాటు వాల్యూను కూడా తెచ్చుకోవడం వల్ల మనకు ఈ ఇన్పుట్ వాల్యూ అనేది ఎలిమెంట్ అయిపోయి ఇక్కడ వాల్యూ డైరెక్ట్ వాల్యూ అయిపోయింది. మనం ఏం చేస్తున్నాము అంటే ఈ డైరెక్ట్గా వాల్యూని ఎంటీ చేస్తున్నాం ఇక్కడ ఇంత ముందుకు. ఓకే, అంటే యాక్చువల్గా ఏంది అంటే ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బిడ్ అయితే ఏదైతే పట్టుకున్నామో అది ఏమవుతుంది, కంప్లీట్గా వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి కావట్లేదు. అందు గురించి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎలిమెంట్ని సెలెక్ట్ ఎక్స్టెండ్ చేసు చేసుకోవాలి. ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ సెలెక్ట్ చేసుకునే ఎలిమెంట్ని మాత్రం సపరేట్గా ఒక వేరియబుల్లో ఉంచుకోవాలి. దాని నుంచి తెచ్చుకునే ప్రాపర్టీస్ అన్నిటిని కూడా డిఫరెంట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఇలా ఇన్పుట్ ఎలిమెంట్ ఇలా ఉండడం వల్ల మనం ఈ ఈ ఇన్పుట్ యొక్క ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఉంది కాబట్టి వాల్యూకి మనం ఇలా ఎంప్టీ చేయగలుగుతున్నాం. సో ఇది ఒకవేళ ఎవరైనా చేయగలిగితే ఇప్పుడు రమేష్ సార్ చెప్పినట్టుగా డిజేబుల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే వన్స్ ఎంటర్ చేసిన తర్వాతనే యాడ్ బటన్ క్లిక్ చేసే విధంగా. సో అదర్వైజ్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది డిజేబుల్ ఒకటి, దాని తర్వాత ఇంకేమున్నాయి సార్ నేను మర్చిపోయినట్టున్నా. ఇంకా చాలా చెప్పారు కదా మన వాళ్ళు. ఓకే, సో ఇంకా మీకు ఇంకా అది ఇంకా అది కొన్ని ఇంకా కొన్ని ఫీచర్స్ అనేటివి మనం యాడ్ చేద్దాము. ఉమ్. ఒకవేళ మీకు ఏమన్నా ఆలోచన వస్తే మీరు కూడా యాడ్ చేయండి. సో దట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.